గాజువాక జీవీఎంసీ 66వ వార్డు కైలాస నగరంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బెల్లల శశికళని వరల్డ్ వైడ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా ఫౌండర్ చైర్మన్ రామానుజ స్వామి పాల్గొని మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ఎంతో శుభదినం అని, మహిళలందరూ అన్ని రంగాలను దూసుకుపోతున్నారని అన్నారు. ఇంకా మహిళా లోకం ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు నేడు ఎదురులేని నారీ శక్తిగా మారారని కొనియాడారు. మహిళలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని సూచించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు మహిళలు ఒక వీరులుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. వాళ్ళకి ముందుగా మహిళా సోదరీమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కన్స్యూమర్ రైట్స్ నేషనల్ అధ్యక్షులైన స్వామి గారు విచ్చేశారు. వారికి స్వాగతం. అలాగే కన్స్యూమర్ రైట్స్ ఎంతో మందికి వారు అండగా ఉండి అన్యాయాలు జరుగుతూ ఉంటే కోర్టులకు తీసుకెళ్లి వాళ్ళకి రిటర్న్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. అందుకు స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వరల్డ్ వైడ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఈరోజు ఈ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా మా తాలూకా నాయకత్వానికి అందరికీ కూడా మహిళలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో అన్ని ఏరియాల్లో కూడా మా నాయకత్వానికి ఈరోజు సన్మాన కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఈవేళ ఈ మహిళా దినోత్సవం చాలా గ్రాండ్గా మొత్తం అన్ని ఏరియాల్లో కూడా జరుగుతూ ఉంది. మేము చేస్తున్నది ఏంటంటే మెయిన్ ఈరోజు కన్స్యూమర్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం కోర్టులను ఆశ్రయించడం, ఏ రకంగా ఫైల్ చేయాలి, ఏ విధమైనటువంటి ఇష్యూస్ వస్తే ఏ రకంగా ఫైల్ చేయాలి, ఏ రకంగా సబ్మిట్ చేయాలి కోర్టులో, ఏ రకంగా వినియోగదారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ సమస్య పరిష్కారం ఏ రకంగా చేయాలనేటువంటిది అన్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము మా వరల్డ్ వైడ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ 10 జూన్లో మేము ప్రారంభించిన దగ్గర నుండి ఈ రోజు వరకు రోజుకు ఒకటి చొప్పున ఒక 130 ప్రోగ్రామ్స్ పూర్తి చేసి ఈవేళ దిగ్విజయంగా ఈవేళ మొత్తం భారతదేశంలో మా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలను అందరూ అప్రిషియేట్ చేసే స్థాయికి మేము ఎదగడం అనేది జరిగింది. దీనికి మా దేశవ్యాప్తంగా ఉండేటువంటి మా లీడర్స్ అందరూ కూడా వాళ్ళందరూ సహకారంతో ముందుకి నడుస్తూ ఈవేళ ఈ జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ కొన్ని చాలా వరకు కేసులు అనేది నడుస్తూ అందరికీ వినియోగదారులాగా అందరికీ వాళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయడంలో పూర్తి సక్సెస్ అనేది చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.